హే గైస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే అమెజాన్లో ఎస్పీఎస్ రోల్కి రీసెంట్గా సెలెక్ట్ అయిన ఒక ఎమినాంట్ పర్సనాలిటీని తీసుకొచ్చేసాను. తను ఎవరో కాదు, ఎఫ్రైమ్ అనమాట. సో ఎఫ్రైమ్ కరెంట్లీ అమెజాన్లో వర్క్ చేస్తున్నాడు యాజ్ ఎ ఎస్పీఎస్ సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఎవర్ ఇన్ యూట్యూబ్, దట్ టు ఇన్ తెలుగు. సో ఎఫ్రైమ్ ముందుకు వచ్చేసి తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాడు. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడడానికి ప్రయత్నించండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి. డెఫినెట్లీ హీల్ గోనా బీ రిప్లై. ఎస్. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? అసలు అమెజాన్లో ప్లేస్ అయ్యో ఎలా ఫీల్ అవుతున్నావు? హాయ్ బ్రో, ఫైన్, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? యా గుడ్ బ్రో. అసలు మీరు అమెజాన్లో ప్లేస్ అయ్యారుగా, ఎలా ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా ఉంది ఈ వర్క్ అండ్ కల్చర్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ బ్రో. అంటే ఓకే. చాలా బాగుంది. ఇక నేను కూడా నా డ్రీమ్ కంపెనీ ఇది అమెజాన్లో ప్లేస్ అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో అచ్చా. వెయిట్ చేస్తున్నా కూడా. ఓకే. సో అండ్ గ్లాడ్ బ్రో. ఎవ్రీథింగ్ బాగుంది. ఎస్, సో గ్లాడ్ బ్రో. అండ్ సో మన వ్యూవర్స్ కోసం నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, బేసిక్గా నీ ఎస్ ఎస్ ఇంట్రొడక్షన్ ఇస్తావా? ఎస్ బ్రో, ఓకే. యా. హాయ్ గైస్, నా పేరు వచ్చేసి డి ఎఫ్రాయిం. నేను రీసెంట్గా 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ తర్వాత ఇప్పుడు 2023 ఏప్రిల్లో అమెజాన్లో ప్లేస్ ఇంటర్వ్యూ ఇచ్చి జూన్ 12న అమెజాన్లో ప్లేస్ అయ్యాను. ఇప్పుడు అమెజాన్లో సక్సెస్ఫుల్గా ఎస్పీఎస్ రోల్లో ప్లేస్ అయ్యి ఇప్పుడు వర్క్ చేస్తున్నా ఎస్పీఎస్లో. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ అమెజాన్ నౌ. ఓకే. మీరే కాదు బ్రో, అమెజాన్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి అందరి డ్రీమ్ కంపెనీ అన్నమాట. ఎస్ ఎస్ ఓకే. సో బ్రో, మీరు ఈ అమెజాన్కి రావడానికి మన వ్యూవర్స్ అయితే చాలా కష్టపడుతూ ఉంటారనమాట. ఈ అవును. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ చాలా డిఫికల్ట్గా ఉంటాయన్నారు. సో మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు? అండ్ ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూవా ఏంటి? కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? అమెజాన్లో అయితే నాది ఇది ఫస్ట్ ఇంటర్వ్యూయే. కాకపోతే అమెజాన్ అసెస్మెంట్ మాత్రం దాదాపు ఇప్పటికి ఒక 15-16 రాసి ఉంటాను కరెక్ట్, ఓ. అంతే. ఓకే. అంటే కౌంట్ కూడా ఉంది నా దగ్గర. ఓకే. ఎస్. గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి రాస్తూనే ఉన్నా. ఏదో ఒకటి కస్టమర్ సర్వీస్, ఒకటి క్వాలిటీ అష్యూరెన్స్, ఇంకా ఏమంటారు టీఆర్ఐ, ఇలాంటివన్నీ రాస్తున్నా కానీ అన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇంకా లాస్ట్ ఓకే. కొన్ని పాస్ అయినాను కానీ కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ రాలేదు. అచ్చా. ఎందుకంటే అక్టోబర్లో కూడా బిజినెస్ ఆపరేషనల్ స్పెషలిస్ట్కి వచ్చింది. ఓకే. కాకపోతే ఇంటర్వ్యూ కాల్ రాలేదు. అచ్చా. ఓకే. దాని గురించి అని డిసెంబర్ వరకు వెయిట్ చేశాను. తర్వాత ఇంకా హోప్స్ వదిలేసిన. తర్వాత జనవరిలో ఎగ్జామ్ రాసిన ఎస్పీఎస్‌ది. ఓకే. సో మీరు డేట్ ఏమైనా గుర్తుందా? ఆ! ఎగ్జాక్ట్‌గా ఏ రోజు రాసారు? మీకు ఎన్ని రోజులకి ఇంటర్వ్యూ వచ్చింది? సో ఉంది. ఉంది. ఏమైనా టిప్స్ కానీ ఇలాంటివి చెప్పగలుగుతారా ఎగ్జామ్ కోసం? జనవరి 18న నేను రాసినాను నైట్. ఓకే. అంటే 19థ్ అనుకోండి ఇంగ. హ్మ్. జనవరి 19థ్ రాస్తే తర్వాత వెయిట్ చేసి 3 మంత్స్ అయింది దాదాపు నాకు. ఓకే. హ్మ్. ఏప్రిల్ 18థ్‌కి వచ్చింది ఇంటర్వ్యూ మెయిల్ నాకు. ఓహ్! ఓకే. ఇంటర్వ్యూ ఇన్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి ఇన్విటేషన్. ఇన్విటేషన్ వచ్చింది. ఓకే. హ్మ్. సో 18థ్ నుంచి 21st వరకు ఉన్నాయి. అంటే 4 డేస్ లైన్‌గా. హ్మ్. నాకు ఫస్ట్ డేనే ఇంటర్వ్యూ ప్లేస్ చేసినారు వాళ్ళు. ఓకే. సో హెచ్‌వై‌డి 13 హైదరాబాద్‌లోనే, ఇక్కడ నానక్రంగూడలో. ఇన్ ఓకే. పర్సన్ వెళ్ళి మార్నింగ్ 10 ఏఎంకి. ఓకే. కాకపోతే ఆ రోజు కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల 12 పీఎంకి స్టార్ట్ చేసినారు వాళ్ళు. ఇంటర్వ్యూ. హ్మ్. ఓకే. సో 12 ఈ ఇంటర్వ్యూ అనేది వర్చువల్‌గా కాదు, ఇన్ లేదు పర్సన్ లేదు. తీసుకున్నారు మీకు. ఆ! ఓకే. నేను అడిగినాను. హైదరాబాద్‌కెళ్ళి. వాళ్ళని హ్మ్. అడిగినాను. ఇన్ హ్మ్. పర్సన్‌గా ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు అన్నీ మొన్నటిదాకా విర్చువల్ వర్చువల్. అయింది గదా! అంటే యాహ్! బికాస్ ఆఫ్ సమ్ సెక్యూరిటీ రీజన్స్ అని అన్నారు. ఓకే. అంటే క్లియర్‌గా ఏం చెప్పలేదు. హ్మ్. సెక్యూరిటీ ఇష్యూస్ కోసం అని చెప్పి మేము ఇట్లా మార్చినాము అని అన్నారు. ఓకే. ఓకే. యెస్ బ్రో. సో మీకు అయితే మీరు ప్రెజెంట్ లైక్ మీరు ఇంటర్వ్యూ వచ్చింది హైదరాబాద్ హైర్ అవును. 13లో నానక్ రామగూడలో ఇచ్చారన్నారు. అవునవును. ఓకే. సో మీరు ఇంటర్వ్యూకి ఎలాంటి ఫార్మాలిటీ డ్రెస్ కోడ్ ఏసుకొని ఎళ్లారా? లేకపోతే ఏమన్నా లైక్ ఏమన్నా పర్టిక్యులర్‌గా ఎలాంటి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటదా? జస్ట్ ఫార్మల్ డ్రెస్ బ్రో. ఓకే. నార్మల్‌గా అంటే ఫార్మల్ డ్రెస్ అంతే. కాకపోతే హ్మ్. మరీ ఓవర్‌గా ఇది వాళ్ళు మెన్షన్ చేసినారు అక్కడ. జీన్స్ అవి ఏమంటారు, కొంచెం ఓవర్‌గా అవును. ఉంటాయి గదా! టార్న్ యాహ్! జీన్సెస్ అట్లాంటివి. యాహ్! యాహ్! అట్లాంటివి వద్దని. ఓకే. ఇగ గర్ల్స్‌కైతే పర్టిక్యులర్ సింపుల్ వాళ్ళకి గూడా. అంటే ఓకే. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళకి హిజాబ్ అవి గూడా అలౌనే. ఏమి ఓకే. రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు వాళ్ళకి. అంటే అచ్చా! ఎందుకంటే నాతో పాటు వచ్చినారు చాలా మంది ముస్లిమ్స్ అమ్మాయిలు, ఒక 4, 5 ఉన్నారు. ఓకే. అలో ఉంది. ఏం ఓకే. పర్లేదు దాంట్లో. సో ఎలాంటి రిలీజియస్ డ్రెసెస్ కానీ ఇలాంటి వాటిని టాలరేట్ చేయలేదన్నమాట. ఆహా! లేదు. ఆల్‌రైట్. సో ఫైన్. అండ్ మీరు మాకు ఇంకొంచెం బ్రీఫ్‌గా కావాలన్నమాట. అంటే లైక్ కొంచెం డెప్త్‌గా కావాలి. లైక్ మీరు ఇంటర్వ్యూ ఆ ఇన్విటేషన్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే వరకు ఎలా జరిగింది? అంటే ప్రాసెస్ ఏమన్నా మీరు ఫార్మాలిటీస్ ఫిల్ చేయాల్సి ఉంటదా? ఇలాంటివి ఏమన్నా కొంచెం షేర్ చేసుకోగలుగుతారా? ఓకే. షూర్ బ్రో, చేస్తా. యాహ్! ఇంటర్వ్యూ కన్ఫర్మేషన్‌కి ముందు అంటే 18థ్‌కి నాకయింది గదా! అంటే యాహ్! వాళ్ళు ఫిక్స్ జేసిన డేటు.
హ్మ్. కాకపోతే 16థ్‌కి నాకు ఇంకో మెయిల్ వచ్చింది ఫస్ట్. హ్మ్. ఏదంటే ఇంటర్వ్యూ నీకు 18థ్ రోజున అయింది. కాకపోతే నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏది నీవు వస్తున్నావా లేదా అని అన్నారు. ఓకే. సో, ఓకే. నేను అక్నాలెడ్జ్ ఇచ్చినాననమాట వస్తానని. యెస్. తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది ఎంబడే ఒక 1 అవర్‌కి. హ్మ్. ఏది నీ ఇంటర్వ్యూ ఇంకా ఫిక్స్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయిందని. ఓకే. తర్వాత ఇంక 18థ్ రోజు మార్నింగ్ 10 ఏఎంకి అక్కడికెళ్ళిన తర్వాత సెక్యూరిటీ దగ్గర మనం కన్ఫర్మ్ జేసుకోవాలి. ఆధార్ కార్డ్ ఇంకా హుహు. వాళ్ళ లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ హ్మ్. రోజు ఎవరెవరికి రీ ఇంటర్వ్యూ ఉందో, ఏ డిపార్ట్‌మెంటు అని. హ్మ్. నాది ఎస్‌పీఎస్ అని జెప్తే వాళ్ళు ఆ లిస్ట్ జూసి నా పేరు హ్మ్. ఉందో లేదో కన్ఫర్మ్ జేసుకొని, నా హ్మ్. ఆధార్ నంబర్, నా పేరు అన్నీ నోట్ జేసుకున్నారు సిస్టమ్‌లో. ఓకే. అప్పుడు ఎంట్రీ ఇచ్చినారు నాకు యాక్సెస్. ఓహో! ఓకే. సో, ఆ! మనం మన డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సుంటది అట్ అంటే సెక్యూరిటీ పాయింట్ దగ్గర. వాళ్ళు సిస్టమ్‌లో ఎంట్రీ జేసుకున్నారు. ఓకే. హ్మ్. అప్పుడే నీకు యాక్సెస్ ఇస్తున్నారు ఎంట్రీకి. అచ్చా! ఓకే. తర్వాత అక్కడి నుంచి రిసెప్షన్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ మనం విజిటర్ పాస్ తీసుకోవాలి. హ్మ్. ఏది ఒక క్యూఆర్ కోడ్ ఉంటది. అది అవునులే. స్కాన్ జేసి ఇంక మన ఫిల్ జేసి డీటెయిల్స్ ఒక ఫోటో దిగి, హ్మ్. ఇంక వాళ్ళకి ఒక ఆధార్ కార్డ్ చూపియాలి మళ్ళీ వాళ్ళకి గూడా. ఓకే. హ్మ్. వాళ్ళకి చూపిస్తే అప్పుడు మనకొక బ్యాడ్జ్ ఇస్తారు విజిటర్ పాస్. ఇంగ యెస్. అది తీసుకొని వెయిటింగ్ హాల్‌లో వెయిట్ జేయమన్నారు. ఓకే. అట్లా ఒక 1 అవర్ వెయిట్ జేసినాం. హ్మ్. అందరొచ్చేసిన తర్వాత అందరిని ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకెళ్లినారు. హ్మ్. ఏది ఇంటర్వ్యూ రూమ్స్ ఉంటాయి గదా! యెస్. యెస్. అక్కడికి. హ్మ్. ఇంగ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మా రెజ్యూమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. అంటే అక్కడ ఓకే. వేరే డిపార్ట్‌మెంట్స్ గూడా ఉన్నాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీది పేమెంట్ రిస్క్ గదా! మీది. యెస్. ఆ డిపార్ట్‌మెంట్ ఉంది. మళ్ళా సీఐఎంఏ సంథింగ్ ఏదో ఉంది. కస్టమర్ సీఎంటీ ఆ! రిటైల్ ప్రాసెస్. రీటైల్ యాహ్! ప్రాసెస్ వాళ్ళు. హ్మ్. వాళ్ళందరిని సెపరేట్‌గా కూర్చోబెట్టినారు. ఓకే. ఎవరిదాళ్ళు కోఆర్డినేటర్స్ వచ్చి రెజ్యూమ్స్ తీసుకొని ఫోటో స్టాంపులు చేసుకున్నారు దాని మీద మనది పాస్ ఓకే. ఫోటో. ఓకే. ఇంకొకటి ఆధార్ కార్డ్. లేదంటే ఓకే. పాన్ కార్డ్. ఓకే. ఏదో ఒకటి జస్ట్ ప్రూఫ్ కోసం. హ్మ్. ఇగ అవన్నీ తీసుకొని వాళ్ళెళ్ళిపోయినారు. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత మేము పిలుస్తాము వెయిట్ జేయండి అన్నారు. హ్మ్. ఇగ అంతే. తర్వాత ఇంకా వాళ్ళు 11:30 అయింది. అప్పుడు కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల 12 పీఎం అయింది. దాదాపు ఓకే. 12:30కి స్టార్ట్ అయింది అందరికి. ఓకే. సో, నేనిక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేశా బ్రో. సో, మనం ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ గూడా క్యారీ అవును. చేయాల్సుంటది అన్నావు. అవును. ఆ డాక్యుమెంట్స్ ఏంటి కొంచెం క్లియర్‌గా చెప్పగలుగుతారా? డాక్యుమెంట్స్ అయితే మెయిన్‌గా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ రెండే బ్రో ఎక్కువ వాళ్ళడిగేది. ఓకే. అంటే అండ్ ఆధార్ వీటితో కార్డ్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు గదా! ఎవరన్నా ఇష్యూ అంటే, అంటే యాహ్! మర్చిపోయో లేకపోతే హ్మ్. పాన్ కార్డ్ మాత్రం పక్కా. పక్కా. ఓకే. హ్మ్. అండ్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళాలా? ఫోటోస్ పాస్‌పోర్ట్ గూడా. సైజ్. అవును. యాహ్! అండ్ మినిమమ్ రెజ్యూమే మినిమమ్ 2 ఫోటోస్. 2. ఓకే. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ అవును. రెజ్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ ఆల్ నాకు తెలిసి 2 కాపీస్ పెట్టుకుంటే బెటరు. ఓకే. ఆహా! ఎందుకంటే ఓకే. వాళ్ళు ఒకటి హెచ్ఆర్ తీసుకున్నాడు. హ్మ్. ఇంకొకటి కోఆర్డినేటరు ఒక ఇద్దరు, ముగ్గురు దగ్గర డబుల్ తీసుకున్నారు. ఎందుకో నాకు తెలీదు. ఆహా! అంటే అడగలేదు. కాకపోతే 2 తీసుకున్నారు వేరే వాళ్ళ దగ్గర ఓకే. ఎందుకో. ఎనీ ఛాన్స్ లైక్ మనం ఒకవేళ మిస్ అయిపోయినా కూడా ఉంటది అవును. కాబట్టి 2, 3 కాపీస్ పెట్టుకుంటే బెటర్ అంటారు. అవును. ఆల్‌రైట్. ఓకే బ్రో. సో, ఇదంతా బావుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్‌గా ఇంటర్వ్యూ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు? ఎలాంటి క్వెషన్స్ అడిగారు? సో, మాకు కొంచెం డెప్త్‌గా చెప్పగలుగుతారా? చెప్తా బ్రో షూర్‌గా. యాహ్! ష్యూర్. ఇంటర్వ్యూ వచ్చేసి 12:30 అన్నా గదా! సర్వర్ ఇష్యూస్ వల్ల నేను అడిగినాననమాట కోఆర్డినేటర్‌ని. హ్మ్. మేడం ఏమి ఇంతసేపు లేట్ అయిందనంటే, హ్మ్. సర్వర్స్ ఇష్యూ ఉంది కొంచెం వెయిట్ జేయండి. ఏం హ్మ్. గాదు అనన్నారు. సరే అని జెప్పి ఓకే. 12:30కి ఇంక స్టార్ట్ అయింది. ఓకే. ఇంగ అప్పుడు హెచ్ఆర్స్ వచ్చినారు ఇంటర్వ్యూ జేయడానికి. హ్మ్. అందరూ ఒక 5, 6 మెంబర్స్ వచ్చినారు. అంటే ఓకే. రూమ్స్ మీకు గూడా తెలిసే ఉంటది. రూమ్స్ సెపరేట్‌గా ఉంటాయి. యాహ్! క్యాబిన్స్. క్యాబిన్స్. ఓకే. ఎవరి క్యాబిన్‌లో వాళ్ళెళ్ళిపోయినారు. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత ఇంక 12:30కి స్టార్ట్ అయింది. హ్మ్. ఇంగ నా బ్యాచ్‌లో వచ్చేసి దాదాపు 14 మెంబర్స్ ఉన్నాం. 15 ఓహ్! మెంబర్స్. ఓకే. అంటే ఎస్‌పీఎస్‌కి. ఓకే. ఇప్పుడు ఈ 6 హెచ్ఆర్ దగ్గరికి ఆరుగురిని పంపించేసినారు లైన్‌గా. హ్మ్. అట్లా తర్వాత నా అంటే నా టర్న్ వచ్చేసరికి హ్మ్. 12:50 అయింది. హ్మ్. 12:50 అంటే ఇంక దాదాపు నన్ను ఒక 25 మినిట్స్ చేసినారు ఇంటర్వ్యూ అంతే. ఓహ్! 25 మినిట్స్ చేసారా? అంతే. ఓకే. ఏమేమి అడిగారు? ఎలాంటి క్వెషన్స్ అడిగారు? ఎవ్రీథింగ్. షూర్. హ్మ్. యెస్. హ్మ్. ఫస్ట్ ఆ కోఆర్డినేటర్ వచ్చి అంటే నా దగ్గర హ్మ్. ఎఫ్ఐఎం ఓవర్ అని చెప్పి నన్ను తీసుకున్నాడు. మళ్ళా నన్ను ప్రూఫ్ అడిగినాడు. ఓకే. హుహు. ఏది ఆధార్ కార్డ్ ఏదైనా చూపిమని. అది ఓకే. తీసుకున్నాడు. వెరిఫై చేసుకొని ఇది నువ్వేనా అన్నాడు రెజ్యూమ్. హ్మ్. హ్మ్. తర్వాత ఇంగ రూమ్‌లో తీసుకెళ్ళినారు. హ్మ్. ఇంకా అక్కడ హెచ్ఆర్ ముందు ఒక్కరే ఉన్నారు హెచ్ఆర్. ఓకే. ఎందుకంటే ఇంకా కొంతమందికైతే ఇద్దరిద్దరు హెచ్ఆర్స్ ఉన్నారు. ఆహా! ఓకే. ఆ! నా హ్మ్. క్యాబిన్‌లో మాత్రం ఒక హెచ్ఆర్ ఉన్నారు. ఓకే. ఇంగ తర్వాత ఆయన ముందు కూర్చొని వెల్కమ్ జేసినాడు. హ్మ్. తర్వాత నేను గూడా గుడ్ ఆఫ్టర్‌నూన్ అని జెప్పి హ్మ్. ఇంగ కూర్చున్న. తర్వాత ఇంట్రొడక్షన్ అడిగిండు. ఫస్ట్ ఓకే. పేరు అడిగినాడు. ఫస్ట్ పేరు. ఓకే. హ్మ్. పలకడం కొద్దిగా ఆ! కష్టమైందా నీ పేరు? ఓకే. ఫస్ట్ పేరు అడిగినారు. "ఏం పేరు నీ పేరు?" అంటే ఎఫ్రాయిం అని జెప్తే, "ఏంది పేరు విచిత్రంగుంది" అని అన్నాడు.
ఓకే. ఇట్లా బైబ్లికల్ నేమ్ సార్ అది అని ఆ! చెప్పాను. ఓకే. అప్పుడు ఓకే. ఎట్లా ప్రొనౌన్స్ చేయాలని ఆయన గూడా అడిగినారు. హ్మ్. సరే అని చెప్పిన తర్వాత ఓకే. నో ప్రాబ్లమ్. నేనేమన్నా తప్పు పలికింటే సారీ అన్నాడు. ఓకే. నో లేదు ప్రాబ్లమ్. ఏం పర్లేదు అని చెప్పిన. ఇంగ ఓకే. తర్వాత నార్మల్‌గా ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాడనమాట. ఓకే. హ్మ్. స్టార్ట్ చేద్దామని చెప్పి నా ఇంట్రొడక్షన్ అడిగినాడు. హ్మ్. ఇంట్రొడక్షన్ మొత్తం ఒక 1 మినిట్‌లో చెప్పేసిన అంత సింపుల్‌గా. మరీ పర్ఫెక్ట్. డీప్‌గా అవసరం లేదు. జస్ట్ హ్మ్. నీ బేసిక్ అంటే ఎడ్యుకేషన్ ఒకటి, మళ్ళా నీకేమైనా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది, హ్మ్. ఇంగా నీ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, ఇంకా నీ హ్మ్. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అంతే. ఇంక మాక్సిమం నీ హాబీస్ మాక్సిమం అంతే. ఓకే. ఇంక అంతకు మించి ఏమి చెప్పనవసరం లేదు నాకు తెలిసి. ఓకే. వాళ్ళు గూడా ఏమి అడగలేదు ఇంట్రొడక్షన్ గురించి డీప్‌గా. హ్మ్. దాని తర్వాత నన్నడిగిన మెయిన్ క్వెషన్ వచ్చేసి ఎస్‌పీఎస్ రోల్ గురించి నీకేం తెలుసు అది ఓకే. జెప్పన్నాడు. అబౌట్ ద రోల్. యెస్. హ్మ్. 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 ఆ మరి ఎస్‌పీఎస్ మరి చెప్పండి. మీరేం చెప్పారు ఎస్‌పీఎస్ గురించి? నేనేం జెప్పినా అంటే ఎస్‌పీఎస్ రోల్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ అంటే ఇంటర్వ్యూ అదే ఎగ్జామ్ రాసిన రోజు నుంచి చూస్తూనే ఉన్నా ఎస్‌పీఎస్ గురించి. ఓకే. అంటే తెలుసుకుందామని. సో, హ్మ్. నాకొక ఐడియా వచ్చిందనమాట. ఎస్‌పీఎస్ అంటే అదొక సెల్లర్ సపోర్ట్. ఇప్పుడు మనకి అమెజాన్‌లో కస్టమర్ సపోర్ట్ ఎట్లా హ్మ్. కస్టమర్స్‌కి సపోర్ట్ ఉంటుంది గదా! సేమ్ యెస్. అదే విధంగా ఇప్పుడు సెల్లర్స్‌కి గూడా సపోర్ట్ మనం జేయాల్సుంటుందని. అంటే ఎట్లా పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు ఒక సెల్లర్ వచ్చేసి అమెజాన్‌లో ప్రొడక్ట్స్ పెట్టాలనుకుంటాడు అమ్మాలని. హ్మ్. అప్పుడు లిస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకేమైనా ఇష్యూస్ వస్తాయి. ప్రొడక్ట్ అప్‌లోడ్ చేసినా గూడా రిస్ట్రిక్టెడ్ వల్ల లేపోతే ఏదన్నా ఇష్యూ వల్ల హ్మ్. అది క్యాన్సెల్ అయిపోవడమో, లేపోతే రిజెక్ట్ అవ్వడమో ఉంటది. అప్పుడు వాళ్ళు యెస్. మనకు కాంటాక్ట్ అయితారు. ఏది ఓకే. మెయిలో లేపోతే ఫోన్ ఆర్ చాట్. హ్మ్. అప్పుడు మనం వాళ్ళకి రెస్పాండ్ అయ్యి దాని గురించి క్లియర్‌గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి రిజల్యూషన్‌ని మనం ప్రొవైడ్ ప్రొవైడ్ చేయాలన్నమాట. చేయాలి. ఓకే. హ్మ్. అట్లా ఒక బ్రీఫ్ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పినాను ఆయనకి. ఓకే. హ్మ్. తర్వాత ఓకే. వెరీ గుడ్ అన్నాడు. ఇంగ హ్మ్. దాని తర్వాత నా ఎడ్యుకేషన్ చూసినాడన్నమాట. హ్మ్. నా ఎడ్యుకేషన్ జూసి నాకు 2 ఇయర్స్ అది ఏమంటారు గ్యాప్ ఉన్నదన్నమాట. గ్యాప్ ఉంది. ఓకే. హ్మ్. అది జూసి డైరెక్ట్ అదే క్వెషన్ అడిగినాడు. హ్మ్. గ్రాడ్యుయేషన్ ఎప్పుడైపోయిందంటే 2022 అని జెప్పిన. హ్మ్. తర్వాత మరి 2017, 16 మధ్యలో అదే 14 మధ్యలో ఏం జేసినా సారీ 16-19 ఏం జేసినావు మధ్యలో గ్యాప్ ఉంది గదా! అన్నాడు. ఓకే. సార్ అప్పుడు నేను ఇట్లా గ్యాప్ వచ్చింది. ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ అని జెప్పి ఒక అంటే ఎక్స్‌ప్లెయిన్ జేయమన్నాడు ఎందుకు అని క్లియర్‌గా. హ్మ్. హ్మ్. దాని గురించి గూడా మళ్ళీ జెప్పేసిన ఒక 2 మినిట్స్‌లో. ఓకే. ఆ! అది జెప్పిన తర్వాత అప్పుడు ఓకే. నో ప్రాబ్లమ్. సో, నువ్వు గ్రాడ్యుయేషన్ ఇప్పుడు అయిపోయింది గదా! హ్మ్. ఇంగ నెక్స్ట్ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అన్నాడు. హైర్ అంటే స్టడీస్. అయితే ఓకే. ఇప్పుడేం లేవు సార్ అని జెప్పిన. ఓకే. హ్మ్. ఇప్పుడేం లేవు అని జెప్తే ఓకే. నో ప్రాబ్లమ్ అని జెప్పి ఇంక తర్వాత అప్పుడు అడిగినాడు. ఏది హ్మ్. ఆహ్, అంటే స్కిల్స్ మనం బెడతాం గదా! రెజ్యూమ్‌లో. రెజ్యూమ్‌లో. యెస్. ఆ! యెస్. హ్మ్. ఏది మనకున్న స్కిల్స్ ఇంకా మనం జేసినవి ఏమన్నా నేర్చుకునేవి ఉంటాయి గదా! యెస్. యెస్. అయితే నేను డిజిటల్ మార్కెటింగ్ నాకు ఉంది సర్టిఫికేట్. ఓహ్! గ్రేట్. ఆ! యాహ్! హ్మ్. దాని గురించి అడిగినాడు. "నీవు డిజిటల్ మార్కెటింగ్ జేసినా అన్నావు గదా! ఎక్కడ జేసినావు?" అన్నాడు. హ్మ్. నేను గూగుల్ నుంచి తీసుకున్నానని జెప్పిన. అంటే సేమ్ మాడ్యూల్స్ లాగుంటాయి గదా! అట్లా యెస్. యెస్. ఈ హ్మ్. లెర్నింగ్. హ్మ్. దాని త్రూ వచ్చిందని జెప్తే, సో, దాని నుంచి ఒక క్వెషన్ ఏసినాడు మళ్ళీ నన్ను. హ్మ్. నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నా. దానికి నువ్వు ప్రమోషన్ ఎట్లా జేస్తావు అని అడిగినాడు. ఓకే. అదే ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లెయిన్ జేయమన్నాడు. ఓకే. అక్కడే ఒక 10 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ జేసిన ఆయన బిజినెస్ గురించి. ఓకే. అంటే ఆ! ఆయన బిజినెస్ ఏందంటే ఒక స్టాక్ మార్కెట్ నేను స్టార్ట్ జేయాలనుకుంటున్నా. అంటే హ్మ్. ఏదంటే నా ఓన్‌గా కాదు. హ్మ్. నేను పెట్టిన బిజినెస్‌లో పబ్లికొచ్చి నా దగ్గర నేను పెట్టే ప్లాన్స్‌ని జూసి వాళ్ళు సెలెక్ట్ జేసుకోవాలి. దాని ఓకే. త్రూ నేను వచ్చిన అమౌంట్ ఉంటది గదా! హ్మ్. ఆ వచ్చిన అమౌంట్‌ని నేను స్టాక్స్‌లో బెట్టి వాటిని గ్రో జేసి వాళ్ళకి రిటర్న్స్ నేనివ్వాలి. ఓకే. ఆహా! ఈ బిజినెస్‌ని నువ్వు ఎట్లా ప్రమోట్ జేస్తావు? ప్రజలకు ఎట్లా రీచ్ చేస్తావు? హ్మ్. ఇది నాకు చెప్పు అన్నాడు క్లియర్‌గా. ఓకే. ఇంకా నేను దాని గురించి డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా జేయాలో అన్నీ ఒక ఒక ఏమంటారు ఒక ఫ్లోలో జెప్పిన. అంటే ఫ్లోలో ఒక చెప్పేసారు. ఒక ప్యాటర్న్ హ్మ్. లాగా స్టెప్ బై స్టెప్. యెస్. స్టెప్ బై స్టెప్ జెప్తే ఒక 10 నిమిషాలు దానికే అయిపోయింది. ఓకే. ఆ! ఆ! నెక్స్ట్ క్వెషన్ ఏమడిగారు? ఇంగ దాని తర్వాత నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎస్‌పీఎస్ రోల్‌లో నీకు ఏమంటారు? సారీ. అమెజాన్‌లో నీకెవరైనా తెలిసిన వాళ్ళున్నారా అన్నాడు. ఓకే. ఆ! ఆ! ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరని జెప్పిన. ఓకే. అసలు ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. ఆ! కాకపోతే బయట వేరే పర్సన్స్ తెలుసు. అంటే యూట్యూబర్స్ అట్లా అని జెప్పిన. హుహు. ఓకే. ఓకే అన్నాడు. తర్వాత హ్మ్. ఇంక నీకొక మెయిల్ ఇస్తాను రాయమన్నాడు. ఆ ఓకే. మెయిల్ ఆ! ఏందంటే ఇది ఒక రిస్ట్రిక్టెడ్ ఐటెమ్‌ని హ్మ్. సెల్ జేయాలనుకుంటున్నాడు. హ్మ్. దాన్ని నువ్వు ఎట్లా మెయిల్ రిప్లై ఇస్తావు అతనికి? అంటే హ్మ్. ఆయనకు రిజెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది అమెజాన్ నుంచి. నీ ప్రొడక్ట్ ఓకే. మేము పెట్టలేము, అమ్మలేమని. యాహ్! సో, అది నిన్ను కాంటాక్ట్ అయినాడనమాట. ఏది నాది రిజెక్ట్ అయిపోయింది. నేను ఇట్లా మళ్ళీ అమ్మాలనుకుంటున్నా. నాకు హ్మ్. సొల్యూషన్ ఇవ్వండని. ఇప్పుడు హ్మ్. నువ్వు దానికి మెయిల్ రిప్లై ఇయ్యాలి గదా!
యెస్. సో, ఆ మెయిల్ రిప్లై ఏమని రాస్తావు? అంటే అమెజాన్ పాలిసీస్ ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు అతనికి అని జెప్పి అనంటే నేను దాన్ని ఆహ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి వ్యతిరేకంగా ఉంది ఇదని జెప్పి ఒక బ్రీఫ్‌గా ఒక పేజ్ 1 పేజ్‌లో రాసి రిప్లై అదే ఆయనకి చూపిచ్చిన. ఓకే. పేపర్ ఇచ్చినారు, పెన్ ఇచ్చినారు. హ్మ్. ఇంగ హ్మ్. రాసి అది గూడా మళ్ళీ కౌంట్ జేసుకుంటున్నారు వాళ్ళు. నువ్వు చెప్పిన ప్రతి పాయింట్‌ని వాళ్ళు ల్యాప్‌టాప్‌లో మరి ఏం నోట్ జేసుకుంటున్నారో తెలీదు. ఆహా! హ్మ్. చెప్పిన ప్రతి పాయింట్‌ని వాళ్ళేదో అంటే మనకు నోట్ చూడట్లేదు చేస్తున్నారు. వాళ్ళు. హుహు. ల్యాప్‌టాప్‌లో జూసుకుంటూ ల్యాప్‌టాప్‌ని జూస్తూ క్వెషన్స్ అడుగుతున్నారు మరి. వాళ్ళొక ప్యాటర్న్ పెట్టుకున్నట్టున్నారో నాకు తెలీదు. యాహ్! అది రికార్డ్ చేయాల్సుంటది. ఎందుకంటే అదే. అదే. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే రికార్డ్ కూడా ఉంటది. హ్మ్. సో, అదన్నట్టు. ఓకే. యూ ప్రొసీడ్. అయితే ఇంక నేను మెయిల్ రాసి పేపర్‌లో ఇచ్చేసినాను. అది ఒక 1 మినిట్ చదివి హ్మ్. ఓకే. గుడ్ బావుంది అని జెప్పి అది పక్కన పెట్టేసి ఇంక నాకు హ్మ్. నెక్స్ట్ క్వెషన్ ఏం అడిగినాడంటే, ఇంక నువ్వు అమెజాన్‌లో ఏమంటారు? పర్మనెంట్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే టెంపరరీగానా అని అన్నాడు మళ్ళీ. ఓకే. ఎన్ని రోజులు వర్క్ చేస్తావు ఆ! మాతో కలిసి? ఆ! యాహ్! రైట్. ఆ! అయితే నేనైతే పర్మనెంట్‌గా వర్క్ చేయాలనుకుంటున్నా. స్టిల్ నేను గ్రో అయ్యేంత వరకు అని అన్నా. ఓకే. అంటే ఏది 1 ఇయరా? 2 ఇయరా? అని అంటే కాదు. హ్మ్. ఆహ్, నేను చేతనైనంత వరకు నేను చేస్తా అని చెప్పిన. హ్మ్. ఇంక దానికి ఓకే. నో ఇష్యూస్ అది ఇది అని చెప్పి ఇంక అక్కడికి ఎండ్ చేసి ఇంక తర్వాత ఇంక జనరల్ క్వెషన్స్ అడిగినాడు. ఓహ్! ఓకే. నీ హాబీస్ ఏంటి అని ఇవన్నీ ఇంటర్వ్యూకి అంటే సంబంధించినయి కాదు. ఆ! ఆయనే అన్నారు మళ్ళీ. ఓకే. ఇప్పుడు అడిగే క్వెషన్స్ నేను ఇంటర్వ్యూకి సంబంధించినయి కాదు. నేను జస్ట్ నార్మల్‌గా ఫ్రెండ్లీగా అడుగుతున్నా చెప్పు అన్నాడు. ఓకే. ఆ! సూపర్బ్. ఆ! జస్ట్ నీ హాబీస్ ఏంటి? నువ్వు డిజిటల్ మార్కెటింగ్ అసలు ఎందుకు చేసినావు అని అడిగినాడు. హ్మ్. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే నాకు ఒక హాబీలాగా ఉండింది. అప్పుడు మార్కెటింగ్ చేద్దాము అన్నట్టు అంటే ఓకే. ఆన్‌లైన్ ఎర్నింగ్స్ ఉంటాయి గదా! హ్మ్. ఆ విధంగా నేను నేర్చుకుందామని చేసినాను అని జెప్పి ఇంకా హాబీస్ ఫోటోగ్రఫీ నాది. ఇంకా హ్మ్. తర్వాత ఆన్‌లైన్ మార్కెటింగ్ ఇది నా హాబీ అని జెప్పి 2 చెప్తే హ్మ్. ఓకే. వెరీ గుడ్ బావుంది అని జెప్పినాడు. ఇంగ హ్మ్. లాస్ట్ క్వెషన్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి అడిగినాడు. హ్మ్. ఏంటది? ఏదంటే అమెజాన్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ బెట్టినా. ఎక్స్‌పీరియన్స్‌లో అమెజాన్ డెలివరీ బాయ్‌గా జేసినట్టు 1 ఇయర్. ఓహ్! ఓకే. ఆ! అది అప్పటి వరకు ఆయన గూడా అబ్జర్వ్ జేయలేదు. అచ్చా! ఆ! అంటే దాని కింద ఎడ్యుకేషన్ అన్నీ ఉండేసరికి కొంచెం క్లమ్జీగుంది. అవునవును. ఆ! హ్మ్. సో, హ్మ్. అప్పుడు జూసి అప్పుడు అడిగినాడు. "నువ్వు ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ అని బెట్టినావు గదా! అమెజాన్‌లో అది సారీ డెలివరీ బాయ్‌గా. సో, ఓకే. దాంట్లో నువ్వు ఫేస్ జేసిన ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ జెప్పు. ఎట్లా వాటిని రిజాల్వ్ జేసినావో జెప్పు" అని అన్నాడు. హ్మ్. ఇంకా దాని గురించే కొంచెం ఎక్కువ సేపు డిస్కస్ చేసినాం. అచ్చా! ఆహా! ఆ! ఇదంతా ఒక పాట ఒక 15, 20 మినిట్స్ అయితే అదే సారీ అదొక్కటే 15 మినిట్స్ అయితే ఇదొక్కటి కొంచెం ఎక్కువైపోయింది. ఓకే. నీ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ గురించే ఎక్కువ మాట్లాడారైతే. హ్మ్. ఆ! ఆల్‌రైట్. హ్మ్. అంటే దీంట్లోనే ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్స్ వాళ్ళు అర్థం చేసుకున్నదేందంటే, ఈ రోల్‌కి ఫిట్ అయితాను అని. ఆ! యెస్. అంటే నేనేం జెప్పినా అంటే, ఇప్పుడు డెలివరీ బాయ్స్‌కి కస్టమర్స్ ఉంటారు గదా! వాళ్ళు డెలివరీ మనం ఇంట్లో ఇస్తాం గదా! అవును. ఎళ్లి. హ్మ్. వాళ్ళేందంటే చిన్న చూపు జూస్తుంటారు అని జెప్పేసిన డైరెక్ట్. ఫస్ట్ పాయింట్ హ్మ్. అదే జెప్పేసిన. హ్మ్. ఏదో వాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్‌లో మనం ఇంత వెయిటేసుకొని, అన్ని ప్యాకెట్స్ ఏసుకొని వెళ్తాము. కాకపోతే వాళ్ళేందంటే, "నువ్వు ఇంత లేటొచ్చినావు, అంత లేటొచ్చినావు" అని జెప్పి మనల్నే రిటర్న్ అంటుంటారు. వాళ్ళకి మన బాధ అర్థం గాదు అని జెప్పి నేను జెప్పిన. సో, యెస్. నేను మరి అట్లాంటప్పుడు ఏం జేసినావు నువ్వు అని అన్నాడు. హ్మ్. అయితే అమెజాన్ పాలిసీ ప్రకారం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ గదా! సాటిస్ఫాక్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, యెస్. మనం అవన్నీ పట్టించుకోకూడదని నేను జెప్పిన రిప్లై. దట్ ఈస్ ద అబ్సల్యూట్‌లీ ఫైన్ ఆన్సర్. లైక్ అమెజాన్ ఎంప్లాయీ అంటే అది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ ఆ! సాటిస్ఫాక్షన్, కస్టమర్ అబ్సెషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవును. క్వాలిటీ. యెస్. అది చెప్పిన తర్వాత ఓకే. మీలానే ఇప్పుడు ఎట్లా మీరన్నారో అట్లే అన్నాడు. ఆ! తర్వాత ఇంక దాని తర్వాత మళ్ళీ ఇంక నీకెక్కువ ప్రాబ్లమ్ అనిపిచ్చింది ఏంది అన్నాడు. హ్మ్. అప్పుడేం జెప్పినా అంటే ఇప్పుడు కస్టమర్ ఒక లొకేషన్‌కి అంటే ఉన్న లొకేషన్‌కెళ్ళి డెలివరీ జేస్తాం గదా! వాళ్ళ ఇంటి అడ్రెస్‌కి. హ్మ్. అక్కడికెళ్ళి ఫోను జేస్తే బ్రదర్ నేను అక్కడ లేను. నేను ఇంకో అవతలున్న ఊరవతల అక్కడికొచ్చి ఇస్తరా అంటాడు. ఆ! కాకపోతే మాకొక రేడియస్ ఉంటది. అంటే 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్ రేడియస్. ఆ అవునవును. హ్మ్. లోపలే ఉంటే ఇయ్యొచ్చు ఎళ్లి. ఒకవేళ తప్పు లొకేషన్‌లో ఉన్నా వెళ్లి ఇయ్యొచ్చు ఆలోపు. అవును. ఈయనుండేదేమి ఇంకా దూరం ఉంటాడు ఎక్కువ. 5 ఓకే. కిలోమీటర్స్ బయటే. అయితే అలాంటి టైంలో వీళ్ళేం చేస్తారంటే మన మీదకి రివర్స్ అయితారు. నీకు రావడానికి ఏమైంది? అది ఇది అని అవునవును. కొంచెం హ్మ్. హ్మ్. హారాస్మెంట్ లాగా మాట్లాడుతుంటారు. ఆ! హ్మ్. రావడానికి ఏం ఒళ్ళు బద్ధకం అది ఇది అని. ఆ! ఇంక నేనేం చేస్తా దాని గురించి అంత వాళ్ళతోనేం ఆర్గ్యుమెంట్ చేయము. హ్మ్. చేయకుండా జస్ట్ సారీ సార్ మేము రాలేము అది ఇది అని చెప్తే వాళ్ళు ఇనరనమాట. వినకుండా ఏం అవునవును. చేస్తారు నీ మీద కంప్లెయింట్ ఇస్తా నేను అమెజాన్‌కి హ్మ్. కస్టమర్ సపోర్ట్‌కి డెలివరీ బాయ్ ఇట్లా రాట్లేదు అది ఇది అనంటే హ్మ్. నేనప్పుడు మా సూపర్వైజర్‌కి కాల్ చేస్తా అనమాట. కాల్ ఓకే. చేసి వాళ్ళకి అడుగుతా. ఇట్లా హ్మ్. వాళ్ళు కస్టమర్ ఎక్కడనో ఉన్నాడంట దూరము వెళ్ళొచ్చా లేదా అనంటే,
వాళ్ళు ఓకే. కూడా అదే అంటారు, నువ్వు వెళ్ళొద్దు, అవసరం లేదు, కావాలంటే అవునవును. ఆ ప్రోడక్ట్‌ని సాయంత్రమో లేకపోతే నెక్స్ట్ డేకో డెలివరీ చేస్తామని చెప్పు అని అన్నాడు. దానికి రీజన్ నేను చెప్తా. ఆ! ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ద సేమ్. దాన్ని జియో ఫెన్సింగ్ అంటారనమాట. సో ఆ! విత్ ఇన్ ద పర్మిటెడ్ ఏరియాలో ఆ కస్టమర్కి నువ్వు ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేయకపోతే లైక్ నెక్స్ట్ ఆ పర్సన్ ఏం చెప్తాడు అంటే నా ఇంటికి అడ్రస్ నా దగ్గరకు వచ్చి ఇవ్వలేదు, అది వేరే వాడికి డెలివరీ అవును. చేసేసాడు, అవును. సో నాకు రీఫండ్ కావాలి లేదా రీప్లేస్మెంట్ కావాలి అంటాడు. హ్మ్. సో అప్పుడు యాజ్ వి ఇన్వెస్టిగేటర్స్ మేము దాన్ని అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా నువ్వు అతనికి డెలివరీ ఇచ్చినా కూడా అది అవుట్ సైడ్ జియో ఫెన్స్ చూపిస్తుంది. అవును. సో అప్పుడు ఆబ్వియస్గా అది మన తప్పే అవుద్ది, అది ఆ! దానికి మళ్ళీ మనం రీఫండ్ ఇవ్వాలి లేదా రీప్లేస్మెంట్ ఇవ్వాలి. ఎస్, దిస్ ఈస్ ద యెస్. వెరీ కరెక్టే. ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హావ్ డిస్కస్డ్. ఆ! రైట్. ఓకే, అయితే ఫర్దర్. ఆ పాయింట్ ఒక్కటి చెప్పిన తర్వాత నేను మరి సూపర్వైజర్ చెప్పిన తర్వాత, "నువ్వు సూపర్వైజర్ మాట ఇంటావా? లేకపోతే నీ అంతట నువ్వే డెసిషన్ తీసుకుంటావా?" అన్నాడు. నేను అబ్సల్యూట్‌లీ సూపర్వైజర్‌కి కాల్ చేస్తా తప్పకుండా అని నేను చెప్పిన. అంటే ఓకే. ఆడ మన ఓన్ డెసిషన్ కాకుండా మన హైయర్ వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు. ఎస్, వాళ్ళ ఎస్. డెసిషన్, వాళ్ళ హెల్ప్ తీసుకుంటామని అక్కడ ఆయనకు అర్థమైపోయింది. ఓకే. తర్వాత ఇంకో సూపర్. కొన్ని సార్లు ఏమైందంటే నాకు ఇంకా మరీ ఎక్కువ ఇష్యూ ఫేస్ అయితే నేను కస్టమర్ అదే డెలివరీ సపోర్ట్ వాళ్ళకి కూడా ఉంటది కదా, సపోర్ట్ ఆన్ అవునవును. రోడ్ సపోర్ట్. ఎస్, ఆన్ రోడ్ వాళ్ళకి సపోర్ట్. కాల్ చేసి వాళ్ళ త్రూ ఇష్యూ నేను రిజాల్వ్ చేసుకుంటా అని చెప్పేసిన. ఈ ఆల్ రైట్. ఈ ప్రాసెస్ అంతా ఆయనకి ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి ఐ థింక్ యూ ఆర్ ద బెస్ట్ ఫర్ దిస్ రోల్ అని అన్నాడు చిన్నగా. ఎక్సలెంట్. నిజంగా నిజంగా నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా వ్యాలిడ్. ఆ! లైక్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ థింగ్ యూ సెడ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ! దెన్. ఇంగ అట్లా అన్న తర్వాత ఇంక నేను ఓకే, థాంక్ యూ అని చెప్పేసిన. థాంక్ యూ అని చెప్పిన తర్వాత, ఇంకేమన్నా ఉన్నాయా నీ ఎక్స్‌పీరియన్స్‌లోనే ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు అన్నాడు. చెప్తే ఇంక అంతే సార్, నేనేం లేవు, అంత గుర్తు కూడా రావట్లేదు అని చెప్పిన. ఓకే. 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 పర్లేదు అని అన్నాడు. ఇంక తర్వాత నీకు నన్నేమన్నా అడుగుతావా అని నేను అనుకున్నా అట్లా. ఏమన్నా ఓకే. అడగమంటాడేమో అని. బట్ అతనేం అడగలేదు. ఓకే. సింపుల్‌గా ఓకే, వి గోనా ఎండ్ దిస్ సెషన్ అని అన్నాడు. ఓకే అని జెప్పేసి ఇంక తర్వాత సెకండ్ ఇచ్చినాడు. సెకండ్ ఇచ్చి ఓకే, యూ కెన్ లీవ్. మేము ఒక 2 వీక్స్‌లో లేకపోతే 1 వీక్‌లో మీకు ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్, రెస్పాన్స్ ఇస్తామని జెప్పినాడు. ఆల్ ఓకే రైట్. అని జెప్పి ఇంక బయటికెళ్ళిపోయినాను. బయటికెళ్ళిపోయిన తర్వాత ఇంక నాదే లాస్ట్ ఇంటర్వ్యూ అతనితో. అచ్చా! ఆహా! నేను బయటకొచ్చేసిన తర్వాత ఇంక అతను ఎళ్ళిపోయినాడు. ఇంక వేరే టీమ్ మెంబర్స్ ఉన్నారు, అంటే నాతో పాటు ఉన్నవాళ్ళు. ఇంక వాళ్ళలో అప్పటికి పరిచయమైన వాళ్ళు ఉంటారు గదా, జస్ట్ కొంచెం అవునులే. ఆ! అక్కడక్కడ. ఆ! యెస్. అయితే ఒక ఇద్దరు, ముగ్గురు అబ్బాయిల కోసం వెయిట్ జేస్తా ఉన్నా. ఇంగ వాళ్ళొచ్చిన తర్వాత ఇంగ అందరం కలిసి ఎళ్ళిపోయినాం. ఓకే. సో కోఆర్డినేటర్‌ని మళ్ళీ అడిగిన. మళ్ళీ కన్ఫర్మ్‌గా 2 వీక్స్ పడతదా? లేకపోతే 1 వీక్ పడతదా అని. ఆమె ఏమన్నదంటే 2 వీక్స్ పట్టొచ్చు, లేకపోతే డిపెండ్స్ ఆన్ ఇంకా హెచ్ఆర్‌ల మీద అని అన్నది. ఓకే. ఓకే, థాంక్ యూ అని జెప్పేసి ఇంకా బయటకొచ్చేసినాం. ఆల్ రైట్ బ్రో. సూపర్బ్. సో నీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్ మార్వెలస్. ఐ నెవర్ లైక్ హర్డ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. సో ఓకే, నీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా ఎన్ని రోజులకి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? కరెక్ట్ మే 4థ్‌కొచ్చింది బ్రో. ఏప్రిల్ 18థ్ గదా! హ్మ్. అంటే ఏప్రిల్ 18థ్ నుంచి మే 4థ్ వరకు, అంటే దాదాపు 2 వీక్స్. 2 వీక్స్. అట్‌లీస్ట్ 14-15 డేస్ రైట్? ఆ! యాహ్! ఆల్ రైట్. సో 14 డేస్‌కి నీకు ఏమన్నా గూగుల్ ఫార్మ్ పంపించారా? లేకపోతే డైరెక్ట్ ఆ! ఆఫర్ లెటర్ ఇచ్చేసారా? ఫస్టు మే 4థ్ గాబట్టి మే 1కి అనుకుంటా. సండే రోజు. మే 2 ఫస్ట్ గుర్తులేదు. సండే ఆ రోజు. హ్మ్. ఆ రోజు నేను జస్ట్ మెయిల్ రోజు చెక్ చేసుకుంటున్నాననమాట. ఏమన్నా మెయిల్ వస్తదా? అవునులే. వస్తదా ఆ అని. ఎక్సైట్‌మెంట్ చాలా ఆ! ఎక్కువుంటది. ఆ! ఇంగ సండే రోజు నేను చర్చ్‌లో ఉండంగానే మెయిల్ చెక్ చేసుకుంటుంటే అప్పుడు ఓ మెయిల్ వచ్చింది. ఓకే. ఏది సాలరీ కన్ఫర్మేషన్ మెయిల్ ఏదో సంథింగ్ వచ్చింది. ఓకే. అది ఓపెన్ చేసి చూస్తే ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. హ్మ్. ఆ ఫైల్‌లో నా పేరు, నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పంపిమని, అదే ఓకే. రిటర్న్ పంపిమని. ఓకే. అది ఎంబడే ఒక ఈవినింగ్ లోపే పంపిమన్నారు. మళ్ళీ ఎక్కువ టైం కూడా ఇయలేదు వాళ్ళు. అవునవును. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే వరకు పంపిమన్నారు. హ్మ్. తర్వాత పంపించేసిన. అది పంపించేసిన 2 డేస్‌కి మే 4థ్ మార్నింగ్ 10:30కి అనుకుంటా. ఆఫర్ లెటర్ ఇచ్చారు. కంగ్రాచ్యులేషన్స్, యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది ఎస్పీఎస్ హైదరాబాద్ అని వచ్చింది. సూపర్బ్! సో గ్రేట్ బ్రో. అసల నీ జర్నీ చాలా అంటే చాలా ఫ్యాబ్యులస్‌గా ఉంది. సో ఓకే, మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు అక్నాలెడ్జ్ చేశారు. అండ్ దాని తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ ఏమేమి అడిగారు? సాలరీ కన్ఫర్మేషన్ అదే మే 4థ్‌న అదొచ్చింది గదా, కంగ్రాచ్యులేషన్స్ మెయిల్స్. దాని హ్మ్. కిందనే జస్ట్ ఏం యాక్సెప్టెన్సెస్ ఏం లేదు దాంట్లో అసలు. హ్మ్. జస్ట్ ఒక సాలరీ కన్ఫర్మేషన్ మెయిల్ లాగా ఒకటుంది. అది ఓపెన్ చేస్తే మళ్ళీ నేను ఫిల్ చేసిన అదే డీటెయిల్సే ఉన్నాయి. హ్మ్. అది వదిలేసిన అంతే. హ్మ్. ఇంకా హ్మ్. వాళ్ళే నెక్స్ట్ డేకి మళ్ళీ ఏదో అన్నారు. ఎంబార్క్ పోర్టల్ నుంచి ఎంబార్క్ పోర్టల్. యెస్. హ్మ్. 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 డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సుంటుంది. అదే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి అని అన్నారు. ఓకే. మీకేం డాక్యుమెంట్స్ అడిగారు? లైక్ ఏమైనా ఐడియా ఉందా?
డాక్యుమెంట్స్ యాహ్! అన్నీ మొత్తం గ్రాడ్యుయేషన్‌దయితే పర్ సెమిస్టర్ ఉంటాయి గదా! అన్నీ. యెస్. 3 యెస్. ఇయర్స్ సెమిస్టర్‌వి అన్ని సర్టిఫికేట్స్ 3 సెమ్స్‌వి. అంటే నాకు ఓయూలో గాబట్టి నాకు ఇయర్లీ ఒక సెమ్మే ఉండేది. అచ్చా! ఆహా! అంటే ఓకే. ఇయర్లీ 2 సెమ్స్ గాకుండా ఒకటే. ఓకే. ఆహా! సో, 3 ఇయర్స్‌కి 3 సెమ్స్ అంతే. హ్మ్. ఆ 3 సెమ్స్ సర్టిఫికేట్స్ మళ్ళీ ఫైనల్ సర్టిఫికేట్స్ అంటే ఓడీ, ఒరిజినల్ ఒరిజినల్ డిగ్రీ, డిగ్రీ. ఇంకా కన్సల్టేషన్, ఓకే. ప్రొవిజనల్ ఓకే. మళ్ళీ అంతే ఇంకా. టీసీ అవసరం లేదు. టీసీ. హ్మ్. హ్మ్. ఓకే. సూపర్బ్! ఇంక తర్వాత డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్, పాన్ ఆధార్ కార్డ్ కార్డ్. అడిగినారు మెయిన్. ఓకే. దోస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆ! థింగ్స్. ఒకవేళ మళ్ళీ పర్ఫెక్ట్. ఇంకోటేందంటే ఎంప్లాయ్‌మెంట్ అదే ఈపీఎఫ్ ఉంటది గదా! ఒకవేళ ప్రీవియస్ వర్క్ ఉంటే ఆ! అది అడిగినారు. కాకపోతే ఆ! నాకేం లేదు గాబట్టి నేను నో పెట్టేసిన అది. ఓకే. సూపర్బ్! సో, దీని తర్వాత మళ్ళీ మీకు ఎక్విప్‌మెంట్స్ ఆన్‌లైన్‌లో లైక్ మనకు ఐటీ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కదా! ఎన్ని రోజుల్లో షిఫ్ట్ చేశారు? అవన్నీ నేను ఎంబార్క్‌లోనే అంటే మే 4థ్ కాబట్టి జూన్ 12థ్ నాకిచ్చినారు గదా! డేటు. హ్మ్. సో, నాకిది మే 28థ్‌కి నేను ఇవి డాక్యుమెంట్స్ ఫిల్ చేసినాననమాట. ఓకే. మే 28థ్‌కి ఎంబార్క్ పోర్టల్‌లో లాగిన్ అయిపోయి దాంట్లోనే మొత్తం అన్నీ ఆహ్, ఏమంటారు ఐటీ ఎక్విప్‌మెంట్ గూడా అడ్రెస్ అన్నీ ఫిల్ సెలెక్ట్ చేసేసి చేసుకోవాలి. ఆ! హ్మ్. సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు జూన్ 12థ్ అంటే ఆహ్, హ్మ్, జూన్ 8కో ఎప్పుడో సారీ జూన్ అంతే. హుహు. జూన్ 8కొచ్చేసింది. ఓకే. అంటే ఆల్‌రైట్. 4 డేస్ సూపర్బ్! ముందొచ్చేసింది. ఓకే. సూపర్. సో, మీ జాయినింగ్ అంతా ఎవ్రీథింగ్ వితిన్ లైక్ ఆ! 20 డేస్‌లో అయితే అయిపోయింది. అయిపోయింది. ఆల్‌మోస్ట్. ఓకే. ఇంకా జాయినింగ్ ముందే మా మేనేజర్ గూడా మాకు ఓరియంటేషన్ లాగా ఒకరోజు తీసుకున్నారు. జస్ట్ ఒక 1 అవర్ అంతే. ఓకే. హుహు. 1 అవరు అదొకటి. దానికి ముందు మళ్ళీ సిస్టమ్స్ ఇవన్నీ రాకముందు మా ఆ! హెచ్ఆర్ ఉంటారు గదా! ఇప్పుడు నాకు సాలరీ కన్ఫర్మేషన్ మెయిల్ పంపించిన హెచ్ఆర్. యెస్. యెస్. ఆ! ఇంటర్వ్యూ తీసుకున్న ఆయన గాదు. అవునులే. అవునులే. ఆ! హ్మ్. ఆయనొచ్చేసి జస్ట్ ఒక 15 మినిట్స్ సెషన్ తీసుకున్నాడు అందరికి. హుహు. ఎవరెవరైతే సెలెక్ట్ అయినారో నాతో పాటు. ఓకే. మేమందరం కలిపి ఒక 15 మెంబర్స్ ఉన్నాం. హ్మ్. అంటే అదెందుకంటే జస్ట్ ఒక ఇన్‌స్ట్రక్షన్ చెప్పడానికి. ఏమేం ఓకే. డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఏమేమి హ్మ్. మెయిన్ మ్యాండేటరీ ఉంటాయి. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. హుహు. అంతే. దాని తర్వాత అది జూన్ 6థ్‌కయింది. హ్మ్. జూన్ 8థ్‌కొచ్చేసి మేనేజర్‌తో ఓరియంటేషన్ అయింది. ఓకే. అదే రోజు సిస్టమ్ గూడా వచ్చింది ఇంటికి. ఓకే. ఈవినింగ్. మళ్ళీ ఆ! ఇంకా 9థ్, 10థ్, 11థ్ ఖాళీ. ఇంకా 12థ్‌కి జాయినింగ్ ఫస్ట్. జాయినింగ్. ఓకే. హ్మ్. ఫైనల్‌గా అది. ఆ! సో, దీని తర్వాత మీరు లైక్ ఇంక ట్రైనింగ్ అంతా స్టార్ట్ చేసేసారా? ట్రైనింగ్ అంతా జూన్ 13థ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే జూన్ 12థ్‌న జస్ట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ సెటప్పే సరిపోయింది. హ్మ్. సో, ఆ రోజు జస్ట్ 10:00 నుంచి ఒక మధ్యాహ్నం 3 వరకున్నాం. ఇంక హ్మ్. తర్వాత అయిపోయింది. ఆ రోజు ఓకే. అయిపోయింది. సో, మీ జర్నీ అయితే ఇలాగైతే ఆ! అమెజాన్‌లో కంప్లీట్‌గా మీరైతే ఫుల్‌ఫిల్ అయిపోయారనమాట. అవును. ఇగ ఓకే. మొత్తానికి 3 మంత్స్. హ్మ్. సూపర్ బ్రో. సో, చాలా అంటే చాలా క్లియర్‌గా, క్లిస్టర్‌గా అసలు చాలా అంటే చాలా బాగా చెప్పారు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ దట్ ఐ ఎవర్ హ్యాడ్. సో, చాలా థాంక్ క్లియర్‌గా యూ. చెప్పారు. మన ఆడియన్స్ కూడా డెఫినెట్‌గా మీ ఇంటర్వ్యూ ఫీడ్‌బ్యాక్ లైక్ మీరు ఇంటర్వ్యూ చెప్పిన విషయాలు గమనించి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. సో, వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్ అపార్ట్ ఫ్రమ్ దీస్? అంటే టిప్స్ అయితే నేనొకటి చెప్తా బ్రో మీకు. హ్మ్. ఆహ్, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదైనా కస్టమర్ రిలేటెడ్ జాబ్ అయినా అంటే ఇప్పుడు సపోర్ట్ ఉంటది గదా! హ్మ్. ఆ జాబ్‌కి గాని, ఈ సెల్లర్ సపోర్ట్‌కి గాని మెయిన్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఏందంటే వాళ్ళకి నువ్వు అమెజాన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి గదా! 14 యెస్. ప్రిన్సిపల్స్. 14 ప్రిన్సిపల్స్. యెస్. ఆ! హ్మ్. అవి ఫాలో అవుతున్నావని వాళ్ళకర్థమయ్యేలా నువ్వు ఎక్స్‌ప్రెస్ చేస్తే చాలని నేననుకుంటున్నా. ఆల్‌రైట్. యెస్. సో, ఆ! యెస్. అమెజాన్‌కి సంబంధించి ఇప్పుడు +2 యాడ్ చేసి 16 అమెజాన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. సో, హ్మ్. ఈ ప్రిన్సిపల్స్‌ని మీరు గూగుల్‌లో టైప్ చేసినా కూడా వస్తాయి. సో, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి ఆర్ ఫాలో అండ్ వర్కింగ్ ఫర్ దట్ ఓన్లీ. సో, వాటిని మీరు ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూ ఉంటే అవి ఒకసారి చూడండి. మీకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ సో, మీరు ఇప్పుడైతే ఎస్‌పీఎస్ వర్క్‌లో అయితే చేస్తున్నారు. అండ్ మీ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు బ్రో? ట్రైనింగొచ్చేసి మొత్తం ఫస్ట్ వీకొచ్చేసి జస్ట్ ఏమంటారంటే ఇంట్రొడక్టరీ ట్రైనింగ్ అంటారు గదా! యెస్. అట్లా వేరే ఒక ట్రైనర్ తీసుకున్నాడు. 1 హ్మ్. వీక్ ఒకటే. ఆ 1 ఓకే. వీక్‌లో ఏందంటే, అంటే ఏమంటారు జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్స్ అంటే ఎట్లంటే అమెజాన్ పాలిసీస్, అమెజాన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హ్మ్. వీటి గురించి ఆ 1 వీక్ మొత్తం. ఓకే. తర్వాత మార్కెట్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు జూన్ 12 అంటే జూన్ 17 నుంచి. హుహు. అప్పటినుంచి నిన్న లాస్ట్ ఫ్రైడే దాకా అయిపోయింది మొత్తం ఎండింగ్ ట్రైనింగ్. అయితే అయిపోయింది. ఆ! సో, మీరు
ఫైనల్ అసెస్మెంట్ని కూడా క్లియర్ చేసి అవును. ఇప్పుడు కంప్లీట్గా యు ఆర్ ఇన్ ద ప్రొడక్షన్, రైట్? అంటే ఇప్పుడు రైట్. ఫైనల్ అసెస్మెంట్ ఫ్రైడే అయిపోయింది. ఇంకా తర్వాత ఇక ఆ రోజే ఈవినింగ్ లేట్ అయిపోయింది. ఇంక అప్పటికి అంటే ఎక్కువ సేపు పట్టింది ఆ ఎగ్జామ్ రాసే వరకు. ఓకే. ఇంక తర్వాత ఆయన మండే ప్లాన్ అంతా చెప్తాను. మీకు తర్వాత ఏమేమి ఉంటది ప్రొడక్షన్, లైవ్ కేసెస్ అని అన్నారు. ఓకే, ఇప్పుడు సూపర్. మెయిన్‌గా మేము వర్క్ చేయాల్సింది మెయిల్స్ అని అన్నారు. ఓకే. మెయిల్స్ అంటే ఇప్పుడు సెల్లర్ మెయిల్స్ త్రూ కాంటాక్ట్ అయితాడు. మేము మెయిల్స్‌లోనే రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వాలి. ఎస్. తర్వాత 3 మంత్స్ తర్వాత అప్ స్కిల్ చేస్తాము. ఐదర్ చాట్ ఆర్ లేకపోతే కాల్స్ అని అన్నారు. కాల్స్. ఎస్. హ్మ్. సో ఇట్ ఈస్ అ ఫుల్ టైమ్, రైట్? నాట్ ఎ అవును. కాంట్రాక్చువల్ బేస్, అవును. రైట్? ఫుల్ సో టైమ్. ఫుల్ టైమ్. ఫుల్ టైమ్. ఆల్ రైట్ బ్రో. సూపర్ బ్రో. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు ఆ! బ్రో. సో బ్రో రియల్లీ మీకు హ్యాట్స్ ఆఫ్. సో థాంక్ యూ. ఎవ్రీథింగ్ని చాలా క్లియర్గా చెప్పినందుకు. ఎస్ గైస్, చూసారు కదా. లైక్ బ్రో చెప్పిన ఇంటర్వ్యూ మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అండ్ కమెంట్ సెక్షన్లో అండ్ ఇంకోటి తెలియజేయండి. యా. చెప్పాలంటే ఇంటర్వ్యూ అమెజాన్‌లో అసెస్మెంట్ హార్డ్, అది రాదు, ఎప్పుడు రాసినా ఫెయిల్ చేస్తుంటారు అని అనుకుంటారు కదా! ఎస్. నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏందంటే అమెజాన్ అసెస్మెంట్ ఈజీ అని నేనని చెప్తా. నిజంగానే ఈజీ. ఆ! కానీ అందరూ ఆ ఇంగ్లీష్ లెవెల్‌ని ఫేస్ చేయలేక డిఫికల్ట్ అంటూ ఉంటారు అంటే అంతే. నేను యెస్. ఇప్పుడు మీకు చెప్పినట్టే 15, 16 రాసినా అని చెప్పినా కదా! హ్మ్. ఆ 15, 16 రాసిన తర్వాత దాదాపు మాక్సిమం అవే రిపీటెడ్ క్వెషన్సే ఉన్నాయి అన్నీ. యెస్. హ్మ్. ఒకవేళ ఆల్‌మోస్ట్. ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలంటే నేను చెప్పేదేందంటే యూట్యూబ్ ఒకసారి ఒక 2 రోజులు చూసుకొని చేసుకోండి. దాని తర్వాత ఎగ్జామ్ రాస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఆల్ రైట్. సూపర్ బ్రో. యెస్. బ్రో చెప్పిన విషయం అయితే 100% కరెక్ట్. సో డైరెక్ట్ అటెంప్ట్స్ ఎవరు ఇవ్వకండి. 1, 2 సార్లు వీడియోస్ చూడండి. యూట్యూబ్‌లో చాలా సోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్‌ని క్లియర్‌గా చూసి మీరు ఎక్కడ ఏ పాయింట్‌లో లో ఉన్నారు, వేటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ అబ్జర్వ్ చేసి పాయింట్ టు పాయింట్ రాసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేయడం డజంట్ మ్యాటర్. యెస్ గైస్. సో నేనైతే ఇప్పటివరకు మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే ఇంటర్వ్యూ ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు మన బ్రో. సో బ్రోకి కూడా మీరు కంగ్రాచులేషన్ తెలియజేయండి కమెంట్ సెక్షన్లో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీగా అయితే కమెంట్ సెక్షన్లో రాయండి. ఇఫ్ పాసిబుల్ బ్రో రిప్లై ఇస్తాడు, కుదిరితే నేను కూడా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ థ్యాంక్ యూ ఎస్ బ్రో. గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కొత్త పర్సన్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.